హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు వీడియో ఏంటంటే క్రికెట్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఐస్ బాత్కి అయితే వెళ్ళాం మామ. ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఐస్ బాత్ అంటే ఏముండదు మామ, మన డ్రమ్ ఉంటుంది కదా ఇంట్లో వాటర్ పట్టేది, ఆ డ్రమ్లో అయితే 2 ఐస్ క్యూబ్స్ వేసి అదైతే పెట్టామన్నమాట వీడియో. ఐస్ క్యూబ్ మనకి 2 వచ్చేసి 500 అయితే పట్టాయి. మియాపూర్లో అయితే తీసుకొని వచ్చాం. మనకి 2 అయితే ఎంత పడుతుంది ఒకసారి కాస్ట్ అయితే చెప్పండి మామ. ఎక్కడ తక్కువ ఉంటే మనం వచ్చి అక్కడైతే తీసేసుకుందాం అనమాట. ఇది 500 అంటే రీజనబుల్ ప్రైస్ లాగా కూడా చెప్పండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మామ. వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నా. వీడియోలో ఏమన్నా చేంజెస్ కావాలన్నా, వీడియో బాగా వచ్చింది అనుకున్నా కామెంట్ అయితే చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం మంచిగా అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం మీ కామెంట్స్ బట్టి. ఓకే మామ, లెట్స్ గో ఇన్ టు ద వీడియో మా. ಇನ್ನೊಂದು లేవురా ఎక్కడ తగిలిందిరా? పర్లేదు. షార్ట్ దెంగ అది అవసరం లేదని అన్నిటి చెప్పి బయట వాళ్ళు కూడా అంతే. అది ఇప్పుడు ఆడేవారు కరెక్ట్గా ఎందుకు వచ్చి నీట్గా అవుట్. ఇంకోటి కూడా వచ్చేస్తుందా? చలో చలో చలో. ఎక్కడ ఉంచి దొరికిందా? జాగ్రత్తగా అది చంద్ర ఈరోజు మనకు సావే కొత్త తిరిగిపోద్రానికి దీంట్లో ఏనమ్మా కాళ్ళకి కాదురా, బయట నుంచొని నీళ్ళు పోసుకుంటావేంది మా నువ్వు? బయట నుంచొని దిగుతున్నాడు రే. ఏం కదా, ఇది పొట్ట లోపల కాదుతున్నాడు గైస్. అరే ఏమైనా ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది చెప్పు, జనాలకు కూడా తెలుస్తుంది కదా. చెప్పురా, హౌ ఆర్ యూ ఫీలింగ్? మాట్లాడలేవా? వణుకుతుందా లోపల? దీనికి పెట్టు, టేక్ పెట్టు. దిగుమావా ఇంకా మధ్యలో సగంలో ఆగిపోయావు. కూర్చోవాలి ఇక, గుండె ధైర్యం సరిపోవట్లేదా? నెక్స్ట్ వేసేది నిన్నరే రే. చూద్దాం. వచ్చింది అదే పర్లేదు బ్రో, కిందకు బకెట్ తీసుకొని జగ్గుతో నీళ్ళు తీసేద్దాం. ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. Wanna join? Join out.
ఏంట్రా టైమా దీనికి టైమా ఇదే జరుగుతుందంటే టైం కింద బయటకు వచ్చేసామని మావా అంటే చంద్రబ్రోకి స్టార్టింగ్ కొంచెం ఏం చేద్దాం బకెట్లో పోసుకొని ఎవరికైనా కాల్ నొప్పులు ఉంటే బ్రో నువ్వు పెట్టుకుంటా పెట్టుకోవచ్చు నాకన్నా నీకే ఇంపార్టెంట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు దిగారు బ్రో వాటర్ బయటకు వచ్చేస్తాయి కొంచెం కాకపోతే లేవో నేను పెడతా లేవు ఒకసారి అదే నా ఫోన్ దేవే ఏదిరా లేవమ్మా ఒకసారి చూద్దాం కలిసి ఎంత కోల్డ్ ఉన్నాయి అసలు కొంచెం చల్లగానే ఉన్నాయి లేరా అంతేం లేదు ఉంది చల్లగా ఉన్నాయి కొంచెం వితౌట్ బర్ఫీ ఇంకా చల్లగా ఉంటాయి బాబా నాకు కాల్ సరిపోవట్లేదు ఇంట్లో చాలు చాలులే అందరూ దిగే భయపడతావు మళ్ళీ జై శ్రీరామ్ అని భయపడతాడు ఎవడైనా మరి దిగిపోతున్నావేంట్రా నేను దిగనా దానికి ఏంటి చాలా చల్లగా ఉన్నారా చల్లకుంటే బాగా అసలు టెంపరేచర్ చూడు తెలియదే మనకి తలకాయ కూడా పెట్టే ముంచు మొత్తం ముంచిగా చాలా రోజులకి వెళ్తే ఇంకా వాటర్ తీయాలరా లక్ష్యం పర్ల పోసి వాటర్ పోసి బయటకు వచ్చినా పర్లేదు బయటకు వచ్చినా పర్లేదు దిగు స్పేస్ సరిపోదు కింద కూర్చున్నాను సరిపోవట్లేదా ప్లేస్ ఇంతేనా లాస్ట్ ఇంతేనా కదా 40 సెకండ్లు పెట్టండి ఇందులో అందులోనే 2 పప్పున్నారు 2 నిమిషాలు లెక్క పెట్టరా ఈ అయిపోయింది ఈ సీన్ బయటకు తీసి చాలాసేపు అయింది లక్ష్మణ్ బ్రోకి సుఖాలు ఎక్కువైపోయి చేతులు లోపల పెట్టు అరే ఏంద్రా ఉండే అలవాటు అయింది మామా దిస్ ఈస్ వేర్ వి నీడ్ టు విన్ మామా చెప్పురా 1 మినిట్ 1 మినిట్ చంద్రబాబు గెలవలేదు 1 మినిట్ నేను కూడా ఉంచుతాను రా అక్కడ పెట్టుకో ఏమన్నా నా చేయి కూడా ఇక్కడ పెట్టాను కొంచెం ఐస్ క్యూబ్ అటు జరుపుకో నా మీద ఉండాలిరా అసలు ఏం గుర్తు తెలుసా నాకు లాగేస్తుందిరా బాబు మొత్తం వరకు పెట్టినట్లేదు 18, 19, 20 అంతేనా నువ్వు పెట్టా నేను పెట్టా వీడియో స్టార్ట్ చేసి దిగితే తెలిసింది అంత దిగు నేను ఏమనుకుంటున్నా షార్ట్ ఇంప్రెస్ దిగు నాదే అలాగే ఉంటుంది దిగరా ఒకసారి అదే ఏమో అర్థం కాదు నేను పెడతాను కవర్లు వద్దు 30 సెకండ్లు అయిపోయింది బయటకు వచ్చేసావు దిగిలా దిగి 30 సెకండ్లు ఏం చేస్తావు బ్రో 30 సెకండ్స్ అంతే దిగు పూర్తిగా దిగు టెంపరేచర్ కంపల్సరీ ఆయన
రెండు వచ్చింది ఐస్ ఏ పర్లేదు ఎక్కడ ఉన్నట్ట అది అది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఐస్ ప్రాపర్టీస్ అలా బాడీ లేకపోతే రివర్స్ లో దిగు ఫస్ట్ కాళ్ళు ఎట్లా ఫస్ట్ 20 సెకండ్లు అంతే మనోడు రెడీ అవుతున్నాడు మళ్ళీ ఛాలెంజ్ కోసం. ఛాలెంజ్ రా ఇది ఛాలెంజ్ 500 ఛాలెంజ్ ఏది 500 ఛాలెంజ్ అది చలో నేనైతే బలవంతంగా పెడతాను బయట గురించి చదివిడుతుంది కానీ కప్పుకుంటాను. లక్ష్మణ్ బ్రోకి చలో చలో రవి బ్రో తారక్ బ్రో ఒరే నీకంటే నేను ఎక్కువసేపు ఉంటాను రా. అరే ఏం దిగంగా బయటకు వస్తావేంట్రా? ఇంతే ఐస్ అంతే బ్రో ఎలా నువ్వురా అది కరిగిపోయినాయి లేవా రోజులోకి వెళ్ళండి ఒక స్టెప్ దిగు ఏంటి మొత్తం దిగు ఏది బ్రీతింగ్ ప్రాబ్లం. ఇదే కదా నువ్వు దీనికి భయపడతావా? బ్రో లక్ష్మణ్ బ్రో మీద బెటర్ లేదా అది ఇంకా దిగుతున్నావు. కాదు లక్ష్మణ్ బ్రో మీద బెటర్ ఆప్షన్ ఇంకా అలవాటు అయిపోయింది బాడీ. లేదు ఉండిపోగానే గంట 2 గంటలు ఉంటాను. గంట ఉంటే చచ్చిపోతావు. ఎక్కడికి అక్కడ చచ్చిపడిపోతాయి. 5 నిమిషాలకి బాడీ షివర్ అయిన తర్వాత ఉండదు. షివర్ అయితే బయటకు వచ్చేది ఇదేం లేదా మాకు వేస్ట్ మాకు ఎలా క్రికెట్ స్పోర్ట్స్ నువ్వు కూడా దిగచ్చురా. నేను దిగి ఏం ఫ్రీ అవ్వాలి బాడీ ఎంతసేపు ఉండాలి? మాటలో వచ్చేస్తుంది. పర్లేదు దాన్ని ఏం చేయాలి కానీ సడన్ గా కదా ఇప్పుడు దిగలేదు అసలు. ఇది ఇంతేనా? ఇంకా ఇంకా ఉంటుందేమో కదా సీరియస్ ట్రీట్మెంట్ దిగినప్పుడు నువ్వు దిగలే. స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ కదా స్టార్టింగ్. ఐస్ క్యూబ్ ఎక్కువ, వాటర్ వాల్యూమ్ ఎక్కువ. కాదు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ కదా. ఇంకా కూలింగ్ ఎక్కువైపోయింది. ఇలా బాడీ హీట్ దానిలోకి వెళ్ళిపోయి ఉండేది కదా వాటర్ లోకి. బానే ఉన్నాడు రే. సారీ మై బ్యాడ్ ఉన్నాడులే, బానే ఉన్నాడు ఆయన, ఒప్పుకోవచ్చు. అమ్మ షివరింగ్ అయితే బయటకు వచ్చాయి. షివరింగ్ ఏమో రావట్లా నీకు దాని లోపల ఉండేసరికి షివరింగ్ కూడా అర్థం కావట్లేదు. వచ్చే ఇంక చాలు, అదే అర్థం కాదు. నీ వాయిస్ వణుకుతుంది. కాకపోతే సడన్ గా ఇది వస్తుంది నాకు, కితకితలు వస్తున్నాయి. కితకితలు వస్తున్నాయి. ఎంతసేపు అన్నా ఉంటా నాకు విషయం కాదు. పట్టుకోమన్నా పట్టుకుంటా. గుండు మీద పెట్టుకుంటా వదిలే గుండె మీద వదిలే. చల్లగా ఉంటుంది. ఏ ఉన్నాడు రా, బానే ఉన్నాడు. కాదు అంతే అంటావా? ఫస్ట్ తర్వాత మళ్ళీ వేసేయ్. దిగిన తర్వాత వేయచ్చు కదా. ఇరుక్కుపోతే ఇదిలోకి అడ్జస్ట్ చేయి. సరిపోదు ఇలా పెట్టి మొక్కలు కంకలో పెట్టు కదా. నడుము దాకా కూడా వెళ్ళలేదు మరి, నడువు నొప్పి అంటూ. కొంచెం దిగు. కొంచెం బాడీ దించు బ్రో. దిగదా? సిస్టర్ మగ్గేది. మోకాళ్ళ మీద కూర్చో బ్రో, లేకపోతే చేతులు కింద పెట్టేసి అంతే. ఏం కదా పోయి 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 ఏం కాదు, తగ్గిపోయింది వాటర్. కోల్డ్ అంత చల్లగింది. మనకి బెటర్ డబ్బు కరెక్ట్ మనకి. ఏం కాదు కదా బలరాము. స్టార్టింగ్ లో కొద్దిగా పెయిన్ ఉంది కానీ తర్వాత రన్నింగ్ రన్నింగ్ తర్వాత మీకు మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ వచ్చేయాలి. ఇలా బాడీ షోర్ అయింది అనుకో, మాట అదంతా షోర్ అయిపోతా ఉంటుంది. అప్పుడు తర్వాత ఇబ్బంది పడతాం. ఐస్ బాత్ అయితే అయిపోయింది కదా ఈరోజు. నాదైతే కొత్త జరిగిపోయింది. సరిగ్గా చెప్పురా.
సరిగ్గా నాదైతే కొంచెం చిరిగిపోయింది. చిరిగిపోయింది. సరిగ్గా చెప్పాను. నువ్వు గుడ్ రికవరీ సెషన్. గుడ్ రికవరీ సెషన్ మనోడిది అడే చెప్పు. పెట్టేసి చూడు. గ్రేట్ సెషన్ అంట మనోడిది వచ్చేసి. అరే మైక్ ఆన్లోనే ఉంది కదా. ఓకే, సో ఇదే మామ ఈరోజు వీడియో వచ్చేసి. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.